ఏ ప్రముఖ టీవీ ఛానల్లో ఏ ప్రముఖ దినపత్రికలో ప్రముఖంగా కనిపించిన వార్త ఏంటి? ఆ వార్త చాలా ఆశ్చర్యాన్ని కలిగి. ఆ వార్త ఏంటంటే 2024 లోక్సభ ఎన్నిక ఓటింగ్ కు వెళ్లే 17 డేస్ 17 రోజుల ముందు భారతదేశంలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా 758 crore 758 కోట్లు భారతీయ జనతా పార్టీకి డొనేషన్. టాటా ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా బీజేపీకి 758 crore డొనేషన్ ఇవ్వడం నేరం కాదు. ఇది సుప్రీంకోర్టు నిషేధించిన ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లు అయితే రహస్యం, కానీ ఇది టాటా ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా బహిరంగంగానే భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన. సో కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ మ్యాసివ్ డొనేషన్ బీజేపీకి ఇచ్చే 4 weeks ముందు కేంద్ర కేబినెట్ టాటా గ్రూప్ కు ఒక పెద్ద సెమీ కండక్టర్ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న యూనిట్స్ గాను భారీ సబ్సిడీ 44,000 crore సబ్సిడీ 44,000 కోట్ల సబ్సిడీలు కేంద్రం టాటా గ్రూప్ కి ఇస్తే సెమీ కండక్టర్స్ డెవలప్ చేయాలన్న మిషన్ లో భాగంగా టాటా గ్రూప్ బీజేపీకి 758 crore. సో ఇది క్విడ్ ప్రోకోకి ఏమవుతుంది? ఇప్పుడు ఈ సమాచారం మీకు ఎక్కడ దొరకని scroll.in అనే పబ్లిక్ ఇంట్రెస్ట్ జర్నలిజానికి కమిట్ అయి ఉన్నటువంటి వెబ్సైట్ లో దొరుకుతుంది. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చదవండి, ఎంకరేజ్ చేయండి, కంట్రిబ్యూట్ చేయండి ఇలాంటి ఇండిపెండెంట్ మీడియా. ఎందుకంటే ప్రముఖ పత్రికలు, ప్రముఖ టీవీ ఛానళ్ళు ఈ వార్త ప్రచురించే ధైర్యం చేయవు. ఎందుకంటే వారికి టాటా గ్రూప్ కానీ ఇతర పారిశ్రామిక సంస్థలు అలాగే కేంద్ర ప్రభుత్వం భారీగా అడ్వర్టైజ్మెంట్ ఇలాంటి వార్త వేస్తే వారి పత్రికలకు అడ్వర్టైజ్మెంట్స్ రావు. టాటా గ్రూప్ బీజేపీకి 758 crore డొనేషన్ ఇవ్వడం చట్ట విరుద్ధం కాదని మీరే చెప్తున్నారు కదా సార్. కానీ సమస్య ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు భారీగా వడ్డించాక మళ్ళీ టాటా గ్రూప్ బీజేపీకి భారీగా డొనేట్ చేయడం ఖచ్చితంగా అనెథికల్ పొలిటికల్ ప్రాక్టీస్, అనెథికల్ బిజినెస్, ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్.